అండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. నిన్న ఎపిసోడ్ అయిన దగ్గర నుంచి ఇప్పటిదాకా అయిన లైవ్, మిడ్‌నైట్ అన్నీ చెప్పుకుందాం. చాలా షార్ట్ అండ్ స్వీట్‌గానే. మరి స్వీట్‌గా వినాలి అనుకుంటే మీరేం చేయాలి? నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు ఎవ్వరైనా సరేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత లైక్ చేసి వీడియో మొత్తం చూడండి. లైక్ చేస్తేనే వీడియోకి గ్రోత్ అనేది ఉంటుందండి. అంటే యూట్యూబ్ అనేది అప్పుడే ప్రమోట్ చేస్తుందన్నమాట. మీరు ఒకళ్ళు లైక్ చేస్తే ఇంకొకళ్ళకి ఎళ్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇది నా యొక్క రిక్వెస్ట్ అనుకోండి. ఎందుకంటే మీ యొక్క హెల్పు, మీ యొక్క మోటివేషను నాకిస్తే అంటే సబ్స్క్రైబ్ చేశారంటే నాకనిపిస్తుంది ఓహో! కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ వల్లనే కదా ఏదైనా ముందుకెళ్తుంది. అందుకని మీరు తప్పకుండా సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. తర్వాత ఇప్పుడేంటయిందంటే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే డిస్కషన్స్ అవుతూ ఉంటాయి. డెమోని చాలా ఫన్నీగా అనిపిస్తూ ఉంటుంటది. అంటే రీతు వెళ్ళిపోయిన తర్వాత డెమోలో కొంచెం చాలా వరకు మార్పొచ్చింది. చాలా ఫ్రీ బర్డ్‌లా అయిపోయినట్టున్నాడు. తనూజ మీద చాలా సెటైర్‌లయితే వేస్తూ ఉన్నాడు. ఏమవుతుందంటే టాస్క్ అయిపోతుంది కదా! టాస్క్ అయిపోయిన తర్వాత అక్కడ కొన్ని పడేసుంటాయి. ఇలా కొట్టుకొని చేతికదే అంటేటట్టు కొన్ని అంటే ప్రాపర్టీస్ పడేసుండుంటే వాటిని డెమో తెస్తాడనమాట. తెచ్చేసి అక్కడ కళ్యాణ్, తనూజ, ఇమాన్యుయల్‌కి ఇస్తే ఇలా చేయండిరా అనంటే వాళ్ళందరూ దాంతో ఆడుతూ ఉంటారు. అది ప్రాపర్టీ కదా! ప్రాపర్టీతో ఆడుతూ ఉండడం వలన బిగ్ బాస్ ఏమంటాడంటే ఇప్పుడు డెమో పవన్నే అంటారు. పవన్ ఈ ప్రాపర్టీతో ఎవరెవరు ఆడుతున్నారు అని అడుగుతారు. కావ్యం తెలుసు పవన్ ఆడారని. అంటే కళ్యాణ్, తనూజ, ఇమాన్యుల్ ఆడుతున్నారంటే, అయితే సరే వీళ్ళకి ఏ పనిష్మెంట్ ఇద్దామని చెప్పేసి అక్కడ బకెట్ ఉంది. ఒకటి బకెట్ పట్టుకురా అని చెప్పేసి అంటారు. బకెట్‌లో 3 చెంచాలు తీసుకురమ్మంటారు. అది తెచ్చి బకెట్ నిండా చెంచాలతో వాటర్ పోయమని చెప్తూ ఉంటారు. వీళ్ళు చేస్తుంటే అక్కడ పవన్ అక్కడ డాన్స్ అది వేస్తుంటే మంచి పనయింది, మంచి పనయింది. తర్వాత తెలుసు వీళ్ళేమంటారు మాకిస్తున్నావేంటి బిగ్ బాస్ పనిష్మెంట్ అసలు తెచ్చిందే వీడు అని చెప్పేసి అదేదని అన్న తర్వాత మళ్ళీ బిగ్ బాస్ అడుగుతారు. మీరు ఇవన్నీ ప్రాపర్టీస్‌తో ఆడడానికి కారణం ఎవరు అని బిగ్ బాస్ అడిగితే పవన్ సార్ అనంటే, పవన్ అని అంటే బిగ్ బాస్ అనంటే పవన్ ఏమంటాడు ఇంకొక బకెట్ తీసుకురా అంటే ఇంకొక బకెట్ లేదని చెప్పేసి అని అంటాడు పవన్. అయితే నేను పంపించనని బిగ్ బాస్ అంటాడనమాట. లేదని చెప్పేస్తే ఒక బకెట్ అక్కడ తెచ్చిపెడితే వీళ్ళు చెంచాలతో వేస్తున్నారు కదా! బకెట్ దూరంగా పెట్టించి చేత్తో నీళ్ళు తెచ్చి దాంట్లో పోయమని అంటాడు. అది ఇంకా ఎక్కువ పనిష్మెంట్ కదా! ఎక్కడి నుంచి నీళ్ళు తీసుకురావడం, అక్కడి నుంచి వెళ్ళి బకెట్‌లో పోయడం మాట. ఈ విధంగా ఫన్‌గా అయితే అవుతుంది. బిగ్ బాస్ కూడా కొంచెం ఆడుకుంటూ ఉంటారు వీళ్ళతోని. ఈ విధంగా అవుతుందన్నమాట. అయిన తర్వాత ఏమవుతుందంటే భరణి గారు కెప్టెన్ కదా! అక్కడ డిస్కషన్ అవుతూ ఉంటుంది. ఏంటంటే ఈరోజు ఏం కూర చేయాలనుకుంటే బెండకాయ కూర చేద్దామని చెప్పేసి అక్కడ ఎవరు తనుజ ఉంటుంది కదా! తనుజ అంటుంది. బెండకాయ కూర చేసేద్దాం. డెమోన్ కూడా అంటే బెండకాయ కూర చేసేద్దాం అని చెప్పి తర్వాత మజ్జిగ పులుసు పెడదామని చెప్పేసి. అప్పుడు భరణి గారు ఏమంటారంటే మజ్జిగ పులుసు చేయాలి అని అంటే మరి పెరుగు అనేది ఉండాలి కదా! సరిపోతుందా అని అన్న వెంటనే అక్కడ కొంచెం తనుజ ఏమంటుంది నేను 2 డేస్ నుంచి పెరుగు తినట్లేదు అని అంటది. అంటే తన ఉద్దేశం ఏంటంటే 2 రోజులు పెరుగు తినట్లేదు. నా పెరుగు కూడా దాంట్లో వాటా ఉన్నదని చెప్పి తనంటుంది. అప్పుడు భరణి గారు కొంచెం కోపమొస్తుంది. ఆయనేమంటారంటే ఒకళ్ళతో డిస్కషన్ అయిపోతారు. ఇంకొకళ్ళు వెంటనే వచ్చేస్తారని చెప్పేసి అంటారు. అంటే తనూజ గురించి అంటారనమాట. వెంటనే తనూజ సమాధానం చెప్పింది కదా! అందుకని చెప్పేసి. అప్పుడు తనూజ కోపమొస్తుందనమాట. మీరు నన్ను ఎందుకంత కోపంగా మాట్లాడతారని చెప్పేసనంటే, నేను నిన్నేం అనలేదంటే ఇప్పుడు మీరన్నది నన్నే కదా! అని చెప్పేసి తనూజ అంటుందనమాట. అప్పుడు భరణి గారు ఏమంటే ఆవిడ పెరుగు ఆవిడ తీసి పక్కన పెట్టేసి మిగతాదంతా చేస్తే మజ్జిగ పులుసు అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఆ విధంగా వీళ్ళు కొంచెం అంటే మరీ ఎక్కువ కాదు కానీ కొంచెం ఫైట్ అయితే జరుగుతుందనమాట. ఈ విధమైన డిస్కషన్‌లో. తర్వాత ఏమవుతుందంటే టాస్క్‌లవి పెట్టే ముందు ఇప్పుడు తను ఇప్పుడు బోర్డ్‌లోని ఇప్పుడు లీస్ట్ ఎవరుంటారంటే సుమన్ అన్న ఉంటారు. సుమన్‌కి ఎంత 100 పాయింట్స్‌తో ఉంటారు. తర్వాత మామూలుగా గెలుచుకుంది 1,00,000 ఉంటుంది కదా! అప్పుడు బిగ్ బాస్ ఏమంటారంటే లీస్ట్‌లో ఎవరు ఉన్నారో వాళ్ళు బోర్డ్‌లో ఉన్న సగం పాయింట్సు, తర్వాత వాళ్ళు గెలుచుకున్న దాంట్లో సగం పాయింట్సు. అంటే 1,00,000లో 50,000 కదా! ఇప్పుడు దీంట్లో 100లోంచి 50 ఇవి ఎవరికైనా మీరు ఇచ్చేయాలి. ఇంకా ఆట ఆడడానికి వీల్లేదు. ఇంకా దీంట్లోంచి తప్పుకుంటారని చెప్పడమే. సుమనన్న కొంచెం ఎమోషనల్ అవుతారు. అయ్యి తర్వాత భరణి గారి దగ్గరికొస్తాడు. భరణి గారి దగ్గరికొచ్చి ఏమంటాడంటే, "భరణి అన్న నాకు ఈ హౌస్‌లో మీరే నాకు ఉన్నది. అందుకే నేను మీకే ఇచ్చేద్దామని" చెప్పేసి అని అంటారు. కానీ భరణి గారు ఏంటంటారంటే, తీసేసుకుంటే నిజంగా హై అవుతారు ఇంకా అందరికంటాని. ఆయన ఇప్పుడు హైయెస్ట్‌లో ఉన్నారు. ఈ 50 పాయింట్స్ యాడ్ అయితే ఇంకెక్కువ ఉంటది. ఆల్రెడీ ఆయన 50 కలిపి 1,00,000 అవుతది ఆయనకి బానే. కానీ ఆయన ఏమంటారంటే, "నాకు నువ్వు ఇస్తావు కానీ ఇది ఇంకెవరికన్నా అవసరం ఉంటుంది కదా! నువ్వు ఆలోచించుకో. ఒకవేళ నాది కాదంటే నువ్వు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నావు" అని చెప్పేసనంటే, వెంటనే సంజన గారు అంటారు. ఎందుకంటే సంజన గారు కూడా లిస్ట్‌లో ఉంటారు కదా! అయితే ఆవిడకి ఇచ్చేసానంటే,
అప్పుడు అతను సుమనన్న వెళ్ళి ఎవరికంటే సంజన గారికి మేము మీకు ఇద్దాం అనుకుంటున్నారంటే చాలా ఎమోషనల్ అయిపోతారు సంజన గారు. అంటే నేను ఎప్పుడు ఎవరిని నోటి తెచ్చి అడగాలనిపించదు అన్న మీ అంతటి మీరు ఇచ్చారు అని చెప్పి చాలా ఫీల్ అవుతుంది. ఏడుచేస్తే చాలా ఎమోషనల్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఏంటంటే మళ్ళీ 2 టాస్క్‌లు పెడతాడు బిగ్ బాస్. ఒకటేంటంటే జోకర్ బొమ్మ ఉంటది. బాల్ చేసిన వెంటనే జోకర్ బొమ్మ మీద పడాలన్నమాట. అక్కడ కొన్ని పాయింట్స్ ఇస్తారు. ఎక్కడ పెడితే 2 జోకర్‌లు పెడతారు కదా! ఇక్కడ ఒకటి, పక్కన ఒకటి 2 జోకర్‌లు పెడతారు. దాంట్లోనే సంజన గారు ఫస్ట్ వస్తారు. సెకండ్ ఇమాన్యుల్ వస్తారు. అదేంటంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఇన్ని పాయింట్స్ అని కాదు. ఎక్కడ ఏది పడితే వాళ్ళకి అన్ని పాయింట్స్ అన్నట్టు మాట. ఒకసారి పడితే ఇన్ని పాయింట్స్ అన్నట్టు అలాగా. దాంట్లో సంజన గారు అయితే గెలవడం అయితే జరుగుతుంది. తర్వాత ఇంకో టాస్క్ పెడతారు స్పెల్లింగ్ టాస్క్ అని చెప్పి. స్పెల్లింగ్ టాస్క్‌లో మన సంజన గారు ఎలాగైనా గెలుస్తారు ఆవిడకి. దాంట్లో కూడా సంజన గారే గెలుస్తారు. ఇప్పుడు సంజన గారు ఫ్యాన్స్‌కి ఒక పెద్ద పండగ అని చెప్పాలి. ఎందుకంటే ఎవరెవరు హౌస్‌లో వాళ్ళు కూడా మీరు ఆడరు అన్న వాళ్ళకి ఆడి సంజన గారు ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు కదా! నేను వెళ్ళిపోతున్నప్పుడు సంతోషంగా, సాటిస్ఫాక్షన్‌గా నేను వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను గేమ్స్ ఆడాను అని చెప్పేసి. నిజంగానే ఈ వీక్‌లోనే ఆవిడ ఈ 2 టాస్క్‌లు ఆడి గెలిచారు కనుక ఆవిడ ఫుల్ సాటిస్ఫైడ్ అవుతారు. అది. ఈ 2 గేమ్స్ గెలుస్తారు. ప్లస్ సుమన్ ఇచ్చిన 50 పాయింట్స్‌తో లీడర్ బోర్డ్‌లో ఫస్ట్‌గా వెళ్ళిపోతారు సంజన గారు. తర్వాత నెక్స్ట్ ఎవరు? డెమోన్ ఉన్నాడు. డెమోన్ ఉండడం వల్ల డెమోన్ కూడా తీసేస్తారు. నీ పాయింట్స్ ఎవరికి ఇద్దాం అనుకుంటున్నావు అనేసరికి తనూజ పేరు చెప్తారు. ఇప్పుడు తనూజకి పాయింట్లు ఇవ్వడమే. తనూజ ఏంటంటే ఇప్పుడు తనూజ కూడా వచ్చేస్తుంది టాప్‌లోకి. ఇప్పుడు ఓట్ అప్పీల్ ఎవరెవరికి వస్తుంది? తనూజ అండ్ సంజన వీళ్ళిద్దరికీ వస్తుందన్నమాట. వీళ్ళిద్దరికీ ఓట్ అప్పీల్ వస్తే మళ్ళీ వీళ్ళు బయటికెళ్తే ఆడియన్స్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆడియన్స్ మళ్ళీ తనూజని చూజ్ చేసుకుంటారట. నిన్ననే కదా తనూజ ఓట్ అప్పీల్ చేసింది. మళ్ళీ ఈరోజు కూడా తనూజకి ఇవ్వడం ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. తనూజకైతే ఓట్ అప్పీల్ ఇస్తారు. ఇప్పుడు సంజన గారు అసలు మాట్లాడడం అవ్వదు. మళ్ళీ వెనక్కి వచ్చేస్తారనమాట. ఈ విధంగానైతే అవ్వడం జరుగుతుంది. ఇది తనూజకి మంచిదా అని మీకేమనిపిస్తుంది? నాకైతే అంత మంచిది కాదని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తనుజ చేసింది ఏం లేదు దాంట్లో. ఎందుకంటే ఫ్యాన్స్ వచ్చారు తనుజని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. అంతేగాని తనుజ కావాలని పిలిపించుకుందా? లేదు కదా! బయట ఎలా ఉందంటే తనుజ తనుజానే ఎంచుకుంది. తనుజానికే పంపిస్తున్నారు బిగ్ బాస్. ఇక్కడ సంజనాకి అన్యాయం జరిగింది. తర్వాత కళ్యాణ్‌కి అన్యాయం జరిగింది అని చెప్పేసి అనుకోండి. కళ్యాణ్‌కి నిజంగానే అన్యాయం జరుగుతుంది. తాను టికెట్ ఫినాలే గెలుచుకోవడం ఒక శాపంలా అయిపోయింది కళ్యాణ్‌కి. అది కూడా నేను చెప్తాను. దీంట్లో నుండి సంజన గారు మాట్లాడి మళ్ళీ తనూజానే ఆడియన్స్‌ని ఫేస్ చేసి మాట్లాడడం అయితే జరుగుతుందన్నమాట అది. తర్వాత లైవ్‌లో ఏంటంటే పాపం కళ్యాణ్ నిన్న ఎపిసోడ్ పడింది కదా! దానికి ముందే కళ్యాణ్ ఏం మాట్లాడతారంటే బిగ్ బాస్‌ని చాలా రిక్వెస్ట్ చేస్తాడు. బిగ్ బాస్ నాకు కొంచెమన్నా ఆడియన్స్‌తో మాట్లాడే అవకాశం ఇప్పించండి. వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళతో పాటు నన్ను పంపించండి. కొంచెం ఒక 5 మినిట్స్ అలా మాట్లాడేసి నేను వచ్చేస్తాను. మాట్లాడాలని ఉంది అతను ఎంతో రిక్వెస్ట్ చేస్తాడు. కానీ ఇవ్వరు. తనుజ దగ్గర కూడా అంటుంటే తనుజ అంటుంది ఏమంటుందంటే ఒరేయ్! నీ గురించి నేను చెప్తానులే. నువ్వేమి ఇదవ్వకు అని చెప్పేసి అంటుంది. అదే విధంగానే నిన్న తనుజ ఆడియన్స్‌ని ఫేస్ చేసింది కదా! అప్పుడు ఆడియన్స్‌లో ఒకతను కళ్యాణ్ మీది బావుంటుంది అని చెప్పేసి కళ్యాణ్‌కి హాయ్ చెప్పండి అని చెప్పేసి అంటారు ఆడియన్స్. అప్పుడు తనుజ ఏమంటుంది హాయే చెప్పాలా లేకపోతే టైట్ హగ్ కూడా ఇమ్మని చెప్పమంటారా అని చెప్పేసి తనుజ అంటుందన్నమాట. అది. తర్వాత తనూజ ఏంటి కళ్యాణ్ తరపున తనకి కూడా కళ్యాణ్ కూడా ఓటేయండి అని చెప్పి కూడా తనూజ అంటుంది. కానీ మనకి ఎపిసోడ్‌లో అయితే కట్ చేసేసారు. కానీ తనూజ చెప్తుందన్నమాట అది కూడాని. తర్వాత కళ్యాణ్‌కి నిజంగానే అన్యాయం జరిగిందంటే అన్యాయం జరిగిందనే చెప్పాలి. ఎందుకంటే పాపం మాటొస్తే బిగ్ బాస్‌ని రిక్వెస్ట్ చేస్తున్నాడు. నాకు ఎలాగైనా సరే నువ్వు ఓటు అప్పీల్ కోసం ఇవ్వండి. ఒక 5 మినిట్స్ అన్నా మాట్లాడి వచ్చేస్తాను అన్నానా సరే అక్కడ మనకి ఈ ఎపిసోడ్‌లో అస్సలు వేయటం లేదు. అవి చాలా వరకు కట్ చేస్తున్నాడు. అసలు కళ్యాణ్ ఏంటంటే ఇప్పుడు సంచాలుగా కూడా మంచిగా ఉండనివ్వట్లేదు. ఎవరిని కిందటిసారి నేను నిన్న ఆ ఆటలోని తాడు పట్టుకునే ఆటలోని డెమోని తర్వాత ఇమాన్యుల్‌ని పెట్టేశారు. తర్వాత ఈరోజు టాస్కుల్లో మళ్ళీ భరణి గారిని పెట్టారు. భరణి గారు ఔట్ ఆఫ్ ది టాస్ భరణి గారిని పెట్టారు. భరణి గారిని తీసేస్తారు కదా! అందుకని భరణి గారిని పెట్టారు. ఇప్పుడు సంచాలకుగా కూడా ఇవ్వకుండా, ఓటు అప్పీల్‌కి కూడా ఇవ్వకుండా, ఏ ఆటలు ఆడనివ్వకుండా ఏంటంటే టికెట్ టు ఫినాలే అతనికి శాపంలా తయారైందని అనిపిస్తున్నది. అసలు ఎక్కడ ఏమీ లేకుండానే స్క్రీన్ స్పేస్ లేకుండా చేసేస్తున్నారు. అసలు ఏమనుకుంటున్నారు బిగ్ బాస్ అని అర్థం కావట్లేదు. ఈసారి సెకండ్ ఓటింగ్ అప్పీల్ కూడా తనూజకి ఇవ్వడం జరిగింది. అసలు ఎలా చేయాలి ఔట్ అప్పీల్ ఆల్రెడీ ఇచ్చేసారు కనుక తను కాకుండా ఇంకొకరిని ఎంచుకోమన్నా బాగుండేది కదా! కాదు. ఈ విధంగా చేయడం వల్ల కళ్యాణ్ అయితే చాలా డల్ కూడా అయిపోయాడు. హౌస్‌లో కూడా కూర్చొని ఏదో ఆలోచించుకోవడం అలా కూర్చుంటున్నాడు తప్ప ఫస్ట్ 2 డేస్ మనం యాక్టివ్‌గా చూసాం కదా! ఆ యాక్టివ్‌నెస్ తనలో లేదిప్పుడు.
ఎందుకంటే తనే ఆలోచించుకొని అనవసరంగా నేను గెలుచుకున్నాను అని అనుకోని ఉంటాడు. ఫస్ట్ ఏదో ఫీల్ అయ్యాడు గానీ, ఇప్పుడు అలా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ గేమ్స్ ఆడలేకపోతున్నాడు. తర్వాత ఓటప్పీలు ఇవ్వటం లేదు. తర్వాత ఆహ్, ఏంటి సంచాలకుగా కూడా చేయనివ్వటం లేదు. మరెక్కడ స్క్రీన్ స్పేస్ లేకుండా ఉంటే ఎలా అవుతుంది? కష్టం కదా! అది. ఈ విధంగానైతే జరగడం జరిగింది. మరి మీరేమంటారు? తనూజ మళ్ళీ ఓటప్పీల్ చేయడం వల్ల కరెక్టా? కాదా? మీరేమనుకుంటున్నారో చెప్పండి. కానీ తనూజానైతే చాలామంది బ్లేమ్ చేస్తున్నారు. తనూజ తప్పేమీ కాదసలు. ఎందుకంటే తనూజ ఏమన్నా పిలిచిందో లేదో, తను స్కోరొచ్చింది, వచ్చింది. మళ్ళీ ఆడియన్స్ తనని సెలెక్ట్ చేసుకోవడం అని మరేం చెప్పలేం గదా! లేకపోతే బిగ్ బాస్‌లో చెప్పి పంపించుంటారు. వీళ్ళిద్దరూ వస్తున్నారు తనూజని సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి. అది బిగ్ బాస్ చేతిలో ఉంటుంది గానీ, తనూజ చేతిలో లేదు కదా! తనూజకి ఏం తెలియదు గదా! అది. దీనివల్ల ఏంటంటే తనూజకి మైనస్ అదే అవుతుంది. సంజన గారిని చూస్తే మళ్ళీ పాపం అనిపిస్తుంది. పాపం అంతా గెలుచుకొని ఫస్ట్‌లో ఉన్నా సరే ఆడియన్స్ తనని గెలుచుకోలేక క్వెషన్స్ అడగకుండా ఉంటే సంజన గారు చాలా బాధగా ఉంటుంది గదా! అది మాట జరిగింది. తర్వాత డెమోనైతే మాత్రం చాలా యాక్టివ్‌గా జోకులేస్తూ చాలా ఇదిగా ఉంటున్నాడు తనూజ మీద. మరి ఇది ఎంతవరకు వెళ్తుందో ఆ జోక్‌లో ఏదో ఒకటి వదిలేసాడనుకోండి మళ్ళీ తనకి నెగెటివ్ అయ్యే అవకాశం కూడా ఉన్నాది. తర్వాత మధ్యలో డెమోని ఒకసారి అంటాడు. ఈ మన హౌస్‌లో నీళ్ళు కాకుండా ఇంకొక ఇద్దరు ఉంటే బాగుండనంటే, అప్పుడు కళ్యాణ్ అంటారు. ఎవరు కావాలి? రమ్యని తర్వాత ఆయిషా కావాలా నీకని చెప్పేసని అడిగితే, అహా! అది కాదు, వాళ్ళు కాదు. నాకు కావాల్సిన నిఖిల్ కావాలనుకుంటున్నానని చెప్పేసి డెమోన్ అంటాడు. కొంచెం చాలా ఫ్రీ బర్డ్‌గా అయిపోయాడు మాత్రం డెమోన్ మాత్రం. అందుకనే చాలా కొంచెం జోక్స్ ఏస్తూ బానే ఫన్‌గా అయితే ఉన్నాడనమాట. తర్వాత భరణి గారు, తర్వాత సంజన గారు, సుమన్ శెట్టి. వీళ్ళు ముగ్గురు కలిపి డాన్స్ అది ప్రాక్టీస్ చేస్తున్నారు. సీనియర్ సిటిజన్స్ ఒకటవ్వడం, తర్వాత సీనియర్ సిటిజన్ కాదనుకోండి. సీనియర్స్. ఒకవైపు వాళ్ళు ఒక టాప్‌లో ఉన్న 4 ఒక గ్రూప్‌గా ఏర్పడడం. లీస్ట్‌లో ఉన్న 3 ఒక గ్రూప్‌గా ఏర్పడడం. ఇది చాలా స్పెషల్‌గా ఉంది. ఈ సీజన్‌కి మాత్రం. ఎప్పుడు ఇలా డివైడ్ అవ్వలేదు. ఇప్పుడు నలుగురు టాప్‌లో ఉన్న నలుగురు కొట్టుకుంటూ ఉంటారు. మేము ఫస్ట్ అవ్వాలి, నేను ఫస్ట్ అవ్వాలి. ఇప్పుడు ఆ నలుగురు ఒక గ్రూప్‌గా అయిపోయి ఆడడం అనేది చాలా ఎప్పుడూ రేర్. ఎక్కడా మనం చూడమట ఇలా జరగడం అనేది. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఏంటంటే ఒక ప్రాక్టీస్ చేస్తారు. మేము ఎళ్ళము అని చెప్పేసి. హౌస్ నుంచి మేము వెళ్ళము అని చెప్పేసి చాలా క్యూట్‌గా అయితే చేయడం జరుగుతుంది. నిన్న చేస్తారు. ఈరోజు కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు ఎపిసోడ్‌లో వేస్తారనుకుంటా మరి. మీకెలా అనిపించిందో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేశారా? సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అప్పుడే దీనికి వ్యూస్ అనేవి చాలా మీరు అనుకుంటూ ఉంటారు. తొక్కలో దీని వ్యూస్‌కి నేను లైక్ చేయాలనుకోండి. నిజమేనండి తొక్కలో వ్యూస్ అనేవి. బట్ మీరు లైక్ చేస్తూ కొంచెం చూస్తూ ఉండుంటే కొంచెం రీచ్ అనేది పెరుగుతుంది. అంతే అంతకంటే ఇంకేమీ లేదు. ఓకే. బై బై. సీ యూ. చెప్పాను కదా! షార్ట్‌లో చెప్పేస్తాను. అలాగే చెప్పాను కదా!